నేపాల్లో ఇవాళ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇవాళ నేపాల్లో సార్వత్రిక ఎన్నికల సరళి ప్రారంభమైంది. జెన్జీలే ఇందులో చాలా కీలకం కాబోతున్నారు. ఎందుకంటే గత ఏడాది నుంచి ప్రభుత్వాన్ని ప్రశాంతంగా కూర్చోనీయకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వాళ్లే జెన్జీ సోషల్ మీడియా వేదికగా. అయితే మొత్తంగా ఇవాళ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 275 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 18.9 మిలియన్ దరిదాపుగా 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. 24 గంటల్లోనే కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలయ్యే అవకాశాలు నేపాల్లో ఉంటాయి. అంటే సోషల్ మీడియా బ్యాన్ ఏదైతే నడుస్తుందో దాదాపుగా 9 నెలల నుంచి అక్కడ సోషల్ మీడియా బ్యాన్ నడుస్తుంది. ఈ జనరేషన్ జీ చేపట్టిన నిరసనలు ఏవైతే ఉన్నాయో అవి కేపీ ఓలీ నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వాన్ని ఏడాది క్రితమే గద్దె దించేలాంటి పరిస్థితికి కూడా తీసుకొచ్చాయి. దీంతో ఈ ఎన్నికల్లో ఇప్పుడు జెన్జీ ఓట్లు అనేవి చాలా కీలకంగా మారే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ 2 కోట్ల మంది ఓటర్లలో దాదాపుగా 50 లక్షల నుంచి 70 లక్షల ఓటర్లు భారత్ నుంచే వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పూర్తిగా నేపాల్కి భారతదేశానికి ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో పాస్పోర్ట్ అవసరాలు కూడా లేని నేపథ్యంలో ఇక్కడ అనేక ఉద్యోగాల్లో నేపాల్ ప్రజలు ఇక్కడ ఉంటారు. ఇలాంటి దాదాపుగా 50 లక్షల మంది నేపాల్కి ఓటు వేయడానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది.